మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన చేరిన స్త్రీలందరికీ సంఘమంతటికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనము నుంచి 10వ వచనం వరకున్న భాగంలో మనం చదువుదాం. 5వ వచనము నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి భాగం మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలను మనం చదువుదాం. ఈ సమయంలో 5-6 వచనాలను మనం ప్రత్యేకించి చదువుదాం. అంతటా సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయను గాక. ఆమెన్. గత కొన్ని సందర్భాలలో ఈ సమూయేలు మొదటి గ్రంథం కొన్ని అధ్యాయాలను మనం ధ్యానం చేశాం. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో మొట్టమొదటి సందర్భంగా మనం దైవిక కుటుంబంగా మనము కుటుంబాన్ని మనం చూసాం. ఎఫ్రాయిము మన్యమందు రామాతయ్య మోఫీసు పట్నపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా ఒకడుండెను అనే మాటను, ఎల్కానా అనే సందర్భాన్ని, అన్న అనేటువంటి సందర్భంలో వారిద్దరికీ దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు సమూయేలు అనే సందర్భంలో దైవిక కుటుంబంగా వారిని మనం చూసాం. ఆ తదుపరి ప్రత్యేకించి ఏలి, అదే రీతిగా ఏలి కుమారుల విషయమై దేవుని సన్నిధానంలో ఉంటున్నప్పటికీ కూడా దేవుని కుటుంబంగా లేనటువంటి వారు. చూడండి ఎంత ఉన్నతమైన మాట ఏంటంటే, మొట్టమొదటిగా దైవిక కుటుంబాన్ని జ్ఞాపకం చేయడం చూస్తా, ఆ తదుపరి దైవిక కుటుంబం కాని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేయడం చూస్తాం. సో రెండు పక్కనే వెంబడిగా రాయబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ తర్వాత దేవుని మందసం విషయమై ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోవడం అనేటువంటిది, ఫిలిస్తీన్లతో యుద్ధ సందర్భంలో ఓడిపోవడం అనేటువంటిది మనం చూసాం. ఆ తర్వాత మనం చదువుతున్నటువంటి ఈ ధ్యానాన్ని మనం గమనిస్తే ఆ మధ్యలో కూడా ఒకానొక సందర్భంలో సమూయేలును దేవుడు దీవించడానికి గల కారణం అనే మాటలు కూడా మనం చూసాం. సమూయేలును దేవుడు ఆ రీతిగా దీవించడానికి కారణం తమ తల్లిదండ్రులు, అదే రీతిగా సమూయేలు దేవుని ఆలయంలో పెరగడం అనేటువంటి ఆలోచన. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయంటే, ఈ 7వ అధ్యాయం సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అయినాం. మొదటిగా ఎల్కానా, హన్న, ఆ తర్వాత సమూయేలు, ఆ తర్వాత దేవుని మందస సందర్భం, ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధంకు పోవడం, ఓడిపోవడం. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఆ ఫిలిస్తీన్లు గెలిచినటువంటి సందర్భంలో దేవుని మందసాన్ని తీసుకెళ్లడం అనేటువంటిది చూస్తాం. ఆ తదుపరి 4వ అధ్యాయము 5-6 అధ్యాయాలు 7వ అధ్యాయం మొదటి వచ్చిన వరకు మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం. సో వారు ఆ మందసాన్ని తీసుకెళ్లడం, ఆ తర్వాత మందసాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవుని సన్నిధి ఉండడం వల్ల వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన స్థితిని బట్టి, వీటంతటిని బట్టి వారికి చాలా నాశనం, చాలా అపాయం ఇవన్నీ కలగడాన్ని బట్టి మళ్ళా ఫిలిస్తీన్లు తిరిగి ఆ మందసాన్ని ఇజ్రాయెల్కి అప్పగించాలి, లేదా ఇజ్రాయెల్ చెంతకు చేర్చాలి, రిటర్న్ చేయాలి అనేటువంటి ఆలోచన చేయడం, తీసుకొని రావడం అనేటువంటిది మనం చూస్తాం. 7వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్నటువంటి మాట అదే. ఆ తర్వాత ఈ రీతిగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజల ఒక మాట రాయబడడం మనం చూస్తాం. 7వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము
ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల సందర్భంలో అక్కడ కిర్యతారీంలో ఫిలిస్తీన్లు అనేటువంటి వారి ప్రాంతం నుంచి తీసుకొని పెట్టి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలుకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే ఆ మందస సందర్భాన్ని తీసుకొని రావాలి అంటే మొదటిగా వారు చేయాల్సిన పని ఏంటంటే ఫిలిస్తీన్ల మీద గెలవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో 5వ వచనాన్ని మనం చదివాం. అంతటా సమూయేలు ఏమంటా ఉన్నాడు? ఇజ్రాయెల్ అందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పాడు. ఈ 10 వచనాల్లో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకున్నాం. 5వ వచనంలో ఏం కనిపిస్తూ ఉందంటే సమూయేలు ప్రార్థించడం కోసం ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. 6వ వచనం చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చిన. రెండవది 6వ వచనంలో ఉన్న సందర్భం ఏంటంటే ఎప్పుడైతే సమూయేలు మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పాడో అప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్న కొన్ని కార్యాలు అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. అవి మనం తర్వాత చూద్దాం. 6వ వచనంలో కొన్ని కార్యాలు వారు చేస్తున్నట్టుగా చూస్తాం. అదే రీతిగా సమూయేలు కూడా న్యాయం తీర్చేటటువంటి ఆ ఒక సందర్భాన్ని చేస్తూ ఉండడం మనం చూస్తాం. ఈ మాటలు ఆలకిద్దాం. 5వ వచనంలో సమూయేలు ప్రార్థన చేస్తానన్నాడు. 6వ వచనంలో వారు కొన్ని కార్యములు చేస్తూ ఉన్నారు. 7వ వచనాన్ని మనం చదువుదాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇజ్రాయెల్ మీదకు వచ్చింది. ఈ సంగతి ఇజ్రాయెల్ విని ఫిలిస్తీన్లకు భయపడ్డారు. సో 7వ వచనంలో అనుకుంటున్నట్టుగానే యుద్ధం రానే వచ్చింది. ఎందుకంటే యుద్ధం ప్రారంభించింది ఎవరు? ఇజ్రాయేలీయులు ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు సర్వస్వం సమస్తంగా ఓడిపోయినటువంటి ఓడించాలనే స్థితి కోసం ఫిలిస్తీన్లు పోరాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో యుద్ధానికి వస్తున్నటువంటి మాటలు చూస్తాం. 8వ వచనాన్ని మనం చూద్దాం. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దనని సమూయేలు నొద్ద మనవి చేస్తారు. 8వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు మరలా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? అయ్యా, నువ్వు నా కోసం ప్రార్థన చేయి, నీవు నా కోసం మా కోసం రక్షించున్నట్లుగా, మేము ఓడిపోకుండా ఆ ఫిలిస్తీన్ల మీద జయం పొందినట్లుగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నిత్యము చేయి, ఎప్పుడూ చేయి, మేము గెలిచే వరకు చేయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా ఈ మాటలు చూద్దాం. 5వ వచనం సమూయేలు ప్రార్థన చేస్తానన్నాడు. 6వ వచనం వారు కొన్ని కార్యాలు చేశారు. 7వ వచనం యుద్ధం వారి మీదకి వచ్చింది. 8వ వచనం వారు సమూయేలును ప్రార్థించమని అడుగుతా ఉన్నారు. 9వ వచనం సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. 9వ వచనంలో ఉన్న మాటకు టైటిల్ ఏం పెడదామంటే సమూయేలు ప్రార్థన చేశాడు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. తర్వాత 10వ వచనం సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయుటకై ఇజ్రాయెల్ మీదకు వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెల్ చేత ఓడిపోయారు. 10వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే దేవుడు కార్యం చేశాడు, ఫిలిస్తీన్లు ఓడిపోయారు, ఇజ్రాయేలీలు గెలిచారు. ఈ రీతిగా ఆలోచించేద్దాం. 5వ వచనం సమూయేలు ప్రార్థన చేస్తాను. 6వ వచనం ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. 7వ వచనం యుద్ధం రానే వచ్చింది. 8వ వచనం మా కొరకు ప్రార్థన చేయమని బ్రతిమలాడుతూ ఉన్నారు. 9వ వచనం సమూయేలు ప్రార్థన చేశాడు, ప్రభు ఆలకించాడు. 10వ వచనం దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఏమైంది? రక్షణ వారికి కలిగింది, వారు విజయాన్ని పొందారు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ 5 వచనాలు 5, 6, 7, 8, 9, 10 ఈ 6 వచనం ప్రత్యేకించి ఈ 5 వచనాలు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు
ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. చాలా స్పష్టంగా చూస్తాము. దేవుడు ఆ ప్రార్థన విని వారి పట్ల కార్యం చేశాడు. ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు, ఈ 5 లేదా 6 వచనాల్లో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సందర్భం అది. అందుకే చూడండి, పదే పదే ప్రార్థన అనే సందర్భం చూస్తాం. సమూయేలు ప్రార్థన చేస్తానన్నాడు, ఇజ్రాయేలీలు ప్రార్థన చేయమని అడుగుతున్నారు, సమూయేలు మరలా ప్రార్థించాడు, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. సో ప్రార్థన అనే అంశం గురించి ఈ వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ ప్రార్థన అంశం దేని గురించి అంటే, దేవుడు ప్రార్థన ఆలకించడం గురించి. 9వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట ఏమని, యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఏదైనా మనం ధ్యానం చేయబోతున్న మాటలు ఏంటంటే, దేవుడు అంగీకరించేలా ప్రార్థన ఎలా చేయాలి, లేదా దేవుడు అంగీకరించేటట్టుగా ప్రార్థన చేయడం ఎలాగూ. ఎప్పుడు దేవుడు అంగీకరించే ప్రార్థనను చూస్తాడు, ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. ప్రత్యేకించి ఈ సందర్భం చూడండి, శత్రువుల చేతిలో నుంచి రక్షింపబడే సందర్భం, శత్రువుల చేతుల్లో నుంచి విజయం పొందే సందర్భం, దేవుని సహవాసాన్ని మరలా పొందుకునే సందర్భం. ప్రత్యేకంగా మనం ఎదుటివారి చేతిలో విజయం పొందాలన్నప్పుడు, ఎదుటివారి చేతిలో ఓడిపోకూడదు అన్నప్పుడు, ఎదుటివారి నుంచి రక్షించబడాలన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఎప్పుడు ఆలకిస్తాడు, అంగీకరించే స్థితి ఎప్పుడు ఉంటుంది. 2 సందర్భాలు చూస్తాను. ఒకటి, అంగీకరించబడేలా ప్రార్థించడం ఎలా, దేవుడు ప్రతిఫలాలు ఇచ్చేలా ప్రార్థించడం ఎలా. రెండవది, ప్రత్యేకించి రక్షింపబడుట నిమిత్తమై, కాపాడబడుట నిమిత్తమై, ఎదుటివారి నుంచి విజయం పొందు నిమిత్తమై ప్రార్థించడం ఎలా. మనం ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి మాటలు ఏంటంటే, శత్రువులను ఓడించడం, శత్రువుల మీద జయం పొందడంలో బైబిల్ చెప్తున్న మాట మనుషుల గురించి కాదు. నూతన నిబంధన సందర్భంకి వచ్చేసరికి మనం పోరాడుతున్నది ఎవరితో? సో మనుషుల మీద జయం, మనుషుల మీద ఓడిపోవడం, శత్రువులు వారు అన్నటువంటి సందర్భం కాదు. చూడండి, సో ఈ సమయంలో మనం ప్రత్యేకించి చూడబోతున్నటువంటి మాటలు 10వ వచనం 9వ వచనం జ్ఞాపకం చేసే మాటలు. ఎప్పుడు ప్రభువు మనల్ని రక్షించే స్థితిలో, మనల్ని కాపాడే స్థితిలో మన ప్రార్థనలు ఆలకిస్తాడు. చూద్దాం, 5, 6 వచనాలను మరలా మనం చదువుదాం. అంతటా సమూయేలు ఇజ్రాయెల్ అందరినీ ఎక్కడికి పిలిపించాడు? మిస్పాకు పిలుపునంపించాడు. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఎప్పుడు దేవుడు ఎదుటివారి నుంచి రక్షించే స్థితిలో మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మొట్టమొదటిది 6వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటి? వారు మిస్పాలో కూడుకొన్నారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా నిలబడడానికి కారణం, ఇజ్రాయెల్ పక్షముగా నిలవబడి యుద్ధం ఎవరు చేశారు? చూడండి, 10వ వచనంలో యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అవునా? ఇజ్రాయెల్ ప్రజలు చేశారా? దేవుడు చేశాడు. ఎలాగా? మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. యుద్ధం యెహోవాదంటే అర్థం అది, మనుషులు చేసేది కాదు. ఇజ్రాయెల్ ప్రజల పక్షముగా యుద్ధము యెహోవాది అంటే దేవుడు చేస్తాడు యుద్ధం, దేవుని ఆలోచనలో చేస్తుంది యుద్ధం. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మొదటి మాట ఏంటంటే, వారు మిస్పాలో కూడుకున్నారు. ఎందుకు మిస్పాలోనే కూడుకున్నారు? దేవుడు వారి ప్రార్థన ఆలకించడానికి, వారిని రక్షించడానికి, ఫిలిస్తీన్ల మీద విజయం జయించడానికి మిస్పాలో కూడుకోవడం ఎందుకు కారణమవుతా ఉంది? ఎందుకని? 5వ వచనం మనం చదివితే,
సమూయేలు ఎక్కడికి రమ్మని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజల్ని? ఎక్కడికి? సో మొట్టమొదటి కారణం, దేవుడు ఇజ్రాయెల్ పక్షమున సమూయేలు చేస్తున్న ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే, సమూయేలు చెప్పినటువంటి స్థలానికి ఎవరు వచ్చారు? ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. సమూయేలు చెప్పడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రవక్త చెప్పడం, దేవుని సేవకుడు చెప్పడం. సో దేవుని మాటకు లోబడ్డారు వాళ్ళు, మొదటి మాట. సో మిస్పాలో కూడుకోవడం అనడంలో అర్థం ఏంటంటే, ఎక్కడికైతే దేవుడు రమ్మని చెప్పాడో, ఎక్కడికైతే దేవుడు నిలవబడమని చెప్పాడో ఆ స్థలమునకు చేరుకున్నారు. అంటే దేవుని మాటను ఆలకించారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు ఎక్కడైతే చేరమన్నాడో అక్కడ చేరారు. మొట్టమొదటి మాట, దేవుడు ప్రార్థన వినాలి అంటే మొట్టమొదటిది దేవునికి లోబడాలి. దేవుని సన్నిధానానికి రావడం అనేటువంటిది ఇక్కడ ఆలోచన. మిస్పాకు రావడం ఎందుకు? ఇళ్లల్లో కూర్చుంటే సరిపోద్ది కదా. సమూయేలు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తే దేవుడండా? దేవుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన చెవులు వినపడవా? మరి ఇక్కడికి రా అనడంలో అర్థం ఏంటి? ఇక్కడికి పిలిపించడంలో అర్థం ఏంటి? ఏంటంటే మాటకు లోబడే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధానానికి రావడంలో, దేవుని దగ్గరికి రావడంలో అర్థం అదే, దేవుని మాటకు లోబడడం అనే మాట. ఇక్కడ సమూయేలు మిస్పాకు పిలువనంపడంలో, వారు మిస్పాకు చేరడంలో దేవునికి లోబడ్డారు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడతాం. అంతేగాని సమూయేలు మిస్పాకు పిలువనంపించాడు, వారు మిస్పాకు కాకుండా ఇంకో ప్రాంతానికి వెళ్ళుంటే, లేదా ఇంకొక సందర్భానికి వెళ్ళుంటే వారు దేవునికి లోబడినటువంటి వారు కాదు. సో ప్రభువు ప్రార్థన ఆలకించాలి అంటే, ప్రత్యేకించి రక్షించే స్థితిలో, కాపాడే స్థితిలో ప్రార్థన ఆలకించాలి అంటే మొట్టమొదటి మాట ప్రభువు మాటకు లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడకుండా సమూయేలు ప్రవక్త కదా ప్రార్థన చేస్తానంటే అవుతుందా? చూడండి ఈ మాట ఆలోచన. ఈనాడు చాలామంది సేవకుల చేతిలో మోసపోతున్నటువంటి మాటలు ఇవే. పెద్ద పాస్టర్ ప్రార్థన చేస్తే అయిపోద్దా? ఒకవేళ అలా అయిపోయే పని అయితే సమూయేలు ఈ రీతిగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? మీరు ఇక్కడికి రండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? సమూయేలు ఇంటికాడ నుంచి ప్రార్థన చేస్తే అవదా? లేకపోతే సమూయేలు దేవుని సన్నిధుల నుంచి ప్రార్థన చేస్తే అవదా? అవుతుంది. కానీ ప్రార్థన అనే మాటలో మొట్టమొదటిది లోబడడం, విధేయత చూపించడం అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. సో దేవునికి లోబడడం అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. దేవునికి లోబడని స్థితిలో దేవుడు ప్రార్థన వింటాడు అనుకుంటే పొరపాటే. అది ఎంత పెద్ద పాస్టర్ కానీ, ఎంత పెద్ద పాస్టర్మ కానీ, దేవునికి లోబడడం ప్రార్థనకు మొదటి రహస్యం. ఎందుకంటే ఎవరి మీద ఆయన దృష్టి ఉంటుంది? దీనుల ఎడల. ఆయన ప్రార్థన ఎవరు వింటాడు? దీనత్వం కలిగినటువంటి వారు. చూడండి, రెండవ మాటను మనం చూస్తూ ఉన్నాం, 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని, రెండవది, నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. అర్థమవుతుందా ఈ మాట? 5, 6 వచనాలు. 5వ వచనంలో సమూయేలేమో మీకోసం ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు ఈ ప్రజలు ఏమనాలి? మా కోసం నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. కానీ ఏం చేస్తూ ఉన్నారు? నీళ్లు చేదుకున్నారంట. చేదు నీళ్లను యెహోవా సన్నిధిని కుమ్మరించారంట. సమూయేలు ప్రార్థన చేస్తానన్నాడు, నువ్వు మా కోసం ప్రార్థన చేయని చెప్పాలి. అలా కాకుండా నీళ్లు చేదడం ఏంటి? నీళ్లు అక్కడ కుమ్మరించడం ఏంటి? అర్థమవుతుంది ఈ మాట? ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయయ్యా అనాలి. దేనికోసం ప్రార్థన చేస్తావు అని అడగాలి. లేకపోతే పలాంది నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటిదని తెలియపరచాలి. అలా కాకుండా అక్కడున్న నీళ్లు తీసుకొని కుమ్మరించడంలో అర్థం ఏంటి? అంటే ఒట్టిగా ప్రార్థన చేయమని సమూయేలు చెప్పడంలో, వీరు ప్రార్థన చేయమని సమూయేలు అడగడంలో
ఏ ఫలితం కూడా దక్కదు. అంటే సమూయేలు ప్రార్థన చేయడానికి, వీరు ప్రార్థన చేయమని అడగడానికి మధ్యలో కొన్ని కార్యాలు ఉన్నాయి. అందుకే మనం మొదటిగా 5 నుంచి 10 వచనాలు చూస్తా ఉన్నాం. 5వ వచనంలో సమూయేలు ప్రార్థించమన్నాడు. మరలా వారు ఏమడుగుతా ఉన్నారు? మా కొరకు ప్రార్థించమని అడుగుతా ఉన్నారు. ఆ మధ్యలో ఈ కార్యాలు పొందుపరచబడ్డాయి. అంటే మన కొరకు ప్రార్థించడంలో, మనం ప్రార్థించమని అడగడంలో మధ్యలో కొన్ని ఏమున్నాయి? అర్హతలు ఉన్నాయి. అవే ఇవి. వాటిలో మొదటిది లోబడడం, దేవునికి వాక్కుకు లోబడడం, దేవునికి లోబడడం. ఇక్కడ సమూయేలు ప్రార్థన చేస్తాననగానే ప్రార్థన చేయట్లేదు వాళ్ళకి, లేదా సమూయేలు ప్రార్థన చేస్తాననగానే వీళ్ళు ప్రార్థన చేయమని అడగడం లేదు. మధ్యలో చేస్తున్నటువంటి 6వ వచనంలో కార్యాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మిస్పాకు చేరుకోవడం. రెండవది జ్ఞాపకం చేయబడుతున్న మాట, నీళ్లు చేది యెహోవా సన్నిధిన క్రొమ్మరించారు. నీళ్లు చేది యెహోవా సన్నిధిని క్రొమ్మరించడం అనే మాట ఏ సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తుందంటే, కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కురమ్మరించు. ఇంకా స్పష్టంగా విలాప వాక్యములు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. చూడండి చాలా జాగ్రత్తగా. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును. సో నీళ్లు కుమ్మరించడం అంటే అర్థం ఏంటి? హృదయాన్ని కుమ్మరించడం. చూడండి ఎంత ఉన్నతమైన మాట. సో నీళ్ళ వలె నీళ్లు కుమ్మరించున్నట్లు అంటే, నీళ్ళు అనేటువంటివి దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికి. అన్న మొదటి అధ్యాయం 15వ వచనంలో అదే చూస్తాం. నా ఏలినవాడా, నేను నా హృదయాన్ని సన్నిధిన కుమ్మరిస్తా ఉన్నాను. సో ఇక్కడ నీళ్లు చేదుకొని నీళ్లు కుమ్మరించడం అనడంలో అర్థం ఏంటంటే, హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వారి ఆలోచనలు కుమ్మరిస్తూ ఉన్నారు, వారి తలంపులు కుమ్మరిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారములన్నిటినీ కుమ్మరిస్తూ ఉన్నారు. నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిన కుమ్మరించేది అంటే అర్థం హృదయాన్ని కుమ్మరించడం, మన ఆలోచనలు కుమ్మరించడం. చూడండి ఈ మాట. ప్రభువు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఒట్టిగా ప్రార్థన చేస్తే సరిపోదు, లేదా సమూయేలు లాంటి పెద్ద ప్రవక్తలు ప్రార్థన చేస్తే పని అవ్వదు. చేయాల్సినటువంటి రెండో కార్యం ఏంటి? మన హృదయాలను కుమ్మరించాలి. సంగం ఆలోచన చేయండి. ఈనాడు ఎంత మోసపోతా ఉన్నారంటే క్రైస్తవులు, ఎవరో పెద్ద ఆయన ప్రార్థన చేస్తే అయిపోతుంది, ఎవరో ఎలాంటి స్థితి కలిగినటువంటి సందర్భం లేకుండా ఒట్టిగా ప్రార్థన చేయమని అడగంగానే అయిపోతుందా? కిరాణా కొట్ట వెళ్ళి తెచ్చుకోవడానికి దేవుడి నుంచి పొందుకోవడం ప్రార్థన అంటే, హృదయ అంతరంగాలను పరిశీలించేటటువంటి ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నప్పుడు మన హృదయాల్ని కుమ్మరించకుండా ప్రార్థన ఆలకిస్తాడా? నడిపించు నానా పాటలో మనం అదే చూస్తాం. ఆత్మార్పణ చేయకయే ఆశించితి. అందుకే రాత్రంతయు శ్రమపడినా ఏం రాలేదు ఆయనకి. ఎందుకు వస్తుంది? రాదు. ఆత్మ అర్పణ చేయాలి, అప్పుడు దేవునితో నీకు సహవాసం ఉంటుంది, అప్పుడు నువ్వు అడిగితే ప్రతిఫలం ఇస్తాడు. అలా కాకుండా నువ్వు రాత్రంతా నామని నడిపిస్తే అవుతుందా? అవ్వదు. చూడండి, ఈ 5వ వచనం 9వ వచనం మధ్య ఈ మాటలు రాయబడడానికి కారణం ఇదే. సమూయేలు ప్రార్థించడంలోనూ, వారు ప్రార్థించమని అడగడంలోనూ
ఆ ప్రతిఫలం పొందుకోవడానికి రెండవ కారణం ఏంటంటే వారు వారి హృదయాల్ని అంతేగాని ఇజ్రాయెల్ దేశంలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయని కాదు. చూడండి, వారు ఎక్కడి నుంచి చేదుకున్నారు ఆ నీళ్ళంటే ఎక్కడికైతే వచ్చారో అక్కడ చేదుకున్నారు. దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధానాన హృదయాన్ని కుమ్మరించాడు అని అర్థం. ఆ మాట నీళ్లు మిస్పాలో చేదుకొని అక్కడ వారి ఆ నీళ్లను యెహోవా సన్నిధిని కుమ్మరించారు. అంటే దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో ఆ మాటకు లోబడి అక్కడికి వచ్చి దేవుని వాక్యానుసారంగా దేవుని మాటకు అనుసారంగా వారి ఆలోచనలన్నిటినీ కుమ్మరించారు, వారి హృదయాన్ని కుమ్మరించారు. ఈనాడు ప్రభువు మన ప్రార్థనలు ఆలకించాలి అంటే ప్రత్యేకించి కాపాడబడడంలో, రక్షించబడడంలో, విజయాన్ని పొందడంలో ఎన్ని సంవత్సరాలు వీరు విజయం లేకుండా ఉన్నారు? దరిదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత వీళ్ళకి వచ్చిన బుద్ధి ఏంటంటే ప్రార్థన చేద్దాం. అయితే ప్రార్థన చేయడంలో సమయాలు ప్రార్థిస్తాడంటే అయిపోదు, ఆయన ఆలకించడు. మేము ప్రార్థించమని అడిగినా ఆయన ఆలకించడు. చేయాల్సిన కార్యాలు ఇవి. ఒకటి, ఆయన వాక్కుకు లోబడాలి. రెండోది, ఆయన సన్నిధిలో హృదయాలు కుమ్మరించాలి. అన్న ఎందుకు దేవాలయంకి వచ్చే ప్రార్థించాల్సిన అవసరం? అన్నకి ఇల్లు లేదా? చెప్పండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రసన్నతలో దేవుని సన్నిధానం లాగా ఒంటరిగా ప్రార్థన చేయాల్సిన అవసరం? హృదయాన్ని కుమ్మరించడం, అది వ్యక్తిగతంగా ప్రభువుతో గడపడం అనేటువంటి మాట. సో ప్రభువుకి మన హృదయాలను అర్పించకుండా, మన ఆలోచనలు కుమ్మరించకుండా, మన అంతరంగిక స్వభావాల్ని అందించకుండా ప్రార్థన ఎంతగా చేసిన ప్రభు ఆలకించడు. అవి జవాబులు రావు. మూడవ మాటని మనం ఆలోచన చేద్దాం. 6వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం. ఉపవాసం ఎప్పుడు ఉంటున్నారు? మొట్టమొదటిది దేవుని మాటకు లోబడ్డాక. రెండవది దేవుని మాటకు లోబడి వారి హృదయాలను ప్రభువుకి కుమ్మరించుకున్న తర్వాత అప్పుడు ఉపవాసం ఉంటున్నారు. అంటే ఉపవాసం ఉండడానికి కూడా మెట్లు ఉన్నాయి. దేవుని వాక్యానికి లోబడకుండా, మన హృదయాన్ని ప్రభువుకి అర్పించుకోకుండా ఉపవాసం ఉండడంలో ఏం లేదు, అర్థం లేదు. లిటరల్గా ఇక్కడ ఉపవాసం ఉండడం అనే మాటకు అర్థం ఏంటంటే అబ్స్టైన్ ఫ్రమ్ ద ఫుడ్, అంటే ఆహారానికి దూరంగా ఉండడం, పానీయములకు దూరంగా ఉండడం. అంటే ఇక్కడ ఒట్టి ఆహారానికి దూరంగా ఉండడంలో, పానీయాలకు దూరం ఉండడంలో ప్రభు ప్రార్థనలు వింటాడు అనుకుంటే పొరపాటు. ఇక్కడ అదే చూస్తాను. ప్రార్థన అనే ఈ సందర్భంలో, ప్రార్థన ప్రభు ఆలకించే ఈ సందర్భంలో, ప్రత్యేకించి రక్షించడానికి, విజయానికి, కాపాడడానికైనా ఈ ప్రార్థన సందర్భంలో ఒట్టి ఉపవాసం చేస్తున్నారు వాళ్ళు, లేదా మొట్టమొదటిగా ఉపవాసం చేస్తా ఉన్నారా? ఎప్పుడో ఎన్నో మాట ఉపవాసం? మూడవ మాట. మొదటిది దేవుని వాక్యానికి లోబడడం, రెండవది హృదయానికి ప్రభు సన్నిధిన కుమ్మరించడం. వాక్యానికి లోబడ్డాక, హృదయాన్ని కుమ్మరించాక అప్పుడు ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఆ ఉపవాసం కూడా దేనికోసం? ప్రార్థన విజయం కోసం. చూడండి, మన ఉపవాసం ప్రార్థన విజయాన్ని ఇవ్వాలంటే ఒట్టి అన్నానికి దూరంగా ఉంటే సరిపోదు. అన్నానికి దూరంగా ఉండడంలో పై 2 మెట్లు ఉన్నాయి. ఆ మొదటి మెట్టు వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడకుండా ఆహారానికి దూరంగా ఉండడంలో ఈ ప్రపంచంలో చాలామంది అలాగే ఉంటా ఉన్నారు. మరి వారికి మనకు తేడా ఉంటుందా? చాలామంది రోజుకి ఒక్క పూటే అన్నం తినేవాళ్ళు ఉంటారు. 1 day for 1 meal అంటారు. 1 day meal, రోజుకి ఒక్క పూట తింటారు. అంటే వాళ్ళు రోజు ఏం చేస్తున్నట్టు? ఉపవాసం చేస్తున్నట్టు కదా. సో ఉపవాసం చేయడానికి, ఆధ్యాత్మికంగా చేయడానికి అర్థం పట్టాలంటే పైన 2 ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యానికి లోబడాలా, మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి.
అలా అర్పించకుండా ఉపవాసం ఉండడంలో ప్రార్థన ఆలకిస్తాడు అనుకోవడం భ్రమే. అదే వీరు చెప్తా ఉన్నారు. చూడండి, అసలు సమయాలు చెప్పనే లేదు ఏమని, మీరు ఉపవాసం ఉండండి అని, లేదా మీ హృదయాలను కృమ్మరించండి అని. కానీ సమయాలు చెప్పిన మాట ఏంటి, మీ కొరకు ప్రార్థిస్తాను, నేను పిలుస్తున్న చోటికి రండి. వారు అనుకున్నారు, సమయాలు నువ్వు ప్రార్థిస్తే అయిపోదయ్యా, నువ్వు రమ్మన్న చేటుకు మేము వస్తే అయిపోదు, మా హృదయాల్ని ప్రభువుకు కుమ్మరించాల్సిన అవసరం ఉంది. అందుకే సమయాలు చెప్పకపోయినా వారి హృదయాలు కుమ్మరిస్తున్నారు. కుమ్మరించిన పెదప ఉపవాసం ఉంటా ఉన్నారు. సో మనం ఆహారానికి దూరం ఉండడంలో ప్రభు మన ప్రార్థనలు వింటాడు అనుకుంటే అంతకంటే తెలియగలిగిన సందర్భం వేరొకటి లేదు. సో ఉపవాసం ఉండడం, ఆహారానికి దూరంగా ఉండడం, ఇది గత సందర్భంలో కూడా మనం చూసాం. అది ఒట్టిగా ఆహారానికి దూరం ఉండడంలో అర్థం లేదు, దానిని ఇతరులకు పంచడంలో అర్థం ఉంది. చూడండి, 4వది చివరిది 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, చిన్న గీత ఉంది. ఆ మాట అర్థం ఏంటంటే, ఆ మాట చెప్తున్నారు అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చాలా స్పష్టంగా ఆ గీత ఉండదు, కానీ దే సెడ్ అనే మాట ఉంటుంది. వారు చెప్తున్నారు. ఆ గీత ఉన్న చోటల్లా ఆ సందర్భంలో ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారని అర్థం. సో ఏం చెప్తా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఇది అసలు ప్రభు ప్రార్థన ఆలకించాలంటే ఉండాల్సినటువంటి మెట్ట. ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఉపవాసం ఎందుకున్నటోళ్ళు? మొదటి ఉపవాస ప్రార్థన నుంచి మనం ఆలోచన చేస్తానే. ఉపవాసం దేనికోసం? పశ్చాత్తాపం కోసం. ఇక్కడ వారు ఎప్పుడు వారి పాపాలను ఒప్పుకోగలుగుతూ ఉన్నారు? ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతున్నారు. అంతేగాని పశ్చాత్తాపడి ఉపవాసం కాదు కదా. అంటే ఉపవాసం దేనికోసమని? పశ్చాత్తాపం కోసం. అంటే ఆహారాన్ని దూరం పెట్టడంలో, పానీయాలను దూరం పెట్టడంలో నేను పాపిని ప్రభు అని ఒప్పుకోలేకపోతే అర్థం ఉందా? సో ఇక్కడ వీరు నీళ్లు చేదుకొని ప్రభువుకు సమర్పించడంలో, వారి హృదయాలు అర్పించడంలో, ఆహారానికి దూరంగా ఉండడంలో, చివరకు అల్టిమేట్గా వారు చేస్తున్న పని ఏంటి? నేను పాపిని, మేము పాపాత్ములము. చూడండి ఆ మాట, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని సమూయేలుతో ఒప్పుకుంటా ఉన్నారు. దేవుని ఎదుట ఒప్పుకుంటున్నారు, దేవుని సన్నిధం ఎదుట ఒప్పుకుంటున్నారు. ఈనాడు మన ఉపవాసం నేను పాపిని అని ఒప్పుకోవడానికి లేకపోతే ఎవరికి అన్నానికి దూరంగా ఉన్నాం అంతే. నాకు తెలియదు మీలో ఎంతమంది నిజంగా ఆహారం తినకుండా, పానీయాలు తాగకుండా వచ్చారు. ఒకవేళ అలా ఉంటే ఈ సమయంలో చూడండి అన్నమాట, దేవా నీ దృష్టికి మేము పాపాత్ములు అని ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకోకుండా కన్ఫెషన్ అంటాం, పాపపు ఒప్పుకోలు అంటాం. చూడండి, ఉపవాసం దేనికోసం? పాపపు ఒప్పుకోలు కోసం. ఈ మాట ఆలోచించేద్దాం. కొన్ని సంఘాలలో లేకపోతే కొన్ని సందర్భాలలో ఇవి ఉంటాయి. ఒక 15 రోజులు ఉపవాస కూడికలని, లేకపోతే 30 రోజులు ఉపవాస కూడికలని, లేకపోతే 45 రోజులు ఉపవాస కూడికలని జరుగుతాయి. అసలు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారా? 30 రోజులు ఉపవాస కూడికి పెట్టినప్పుడు 30 రోజుల్లో ఎంతగా నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటున్నా ఆ సందర్భాన్ని చూస్తా ఉన్నా. 45 రోజులు ఉపవాస కూడికలు పెట్టినప్పుడు ఎంతగా నేను పాపిని ఒప్పుకుంటున్న స్థితులు చూస్తా ఉన్నా. ఆ ఉపవాస కూడికలో కూడా ఆశీర్వాదాల వాక్యాలే కావాలా, ఆ ఉపవాస కూడికలో కూడా దీవెన వాక్యాలే కావాలా, ఆ ఉపవాస కూడికలో కూడా దేవుడు ఉన్నతంగా దీవించడం గురించే కావాలి. కానీ ఆ ఉపవాసం దేనికోసం అని ప్రభువు చెప్పాడో, నేను పాపిని అనే ఆ వాక్యం ఉంటుందా? అరే, ఉపవాసం దేవుని సందర్భం పాప ఒప్పుకోలు కోసం కదా. మరి
ఆ సందర్భం ఇక్కడ లేదు కదా. మరి ఆ స్థితి నుంచి తొలగిపోతున్న క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఆలోచించండి. ఇంకా అదే పనిగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉంటాయి కొన్ని సంఘాల్లో. దేనికోసం సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చెప్పండి? దేవునిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు మన పాపాలను ఒప్పుకునే స్థితి కలిగి ఉంటామనడం కోసం. మరి ఆ రాత్రి సంపూర్ణ ప్రార్థనలో ఎంతమంది పాపాలను ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు? ఈ బైబిల్ అంతా చెప్పేది ఒకటే, మారు మనస్సు పొందండి, పాపాలను ఒప్పుకోండి. అది కాకుండా మనం చేసే ఏ సందర్భమైనా, ఏ భక్తి జీవితమైనా దానికి అర్థం లేదు. సో ప్రభు ఉపవాసం ఉండడంలో జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే, ఇప్పుడైనను నా తట్టు తిరగండి. నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నతంగా కనిపిస్తారు 7వ అధ్యాయంలో. ఎందుకంటే ఒట్టిగా ప్రార్థించడం చూడం, ఒట్టిగా ప్రార్థన చేయమని బ్రతిమలాడడం చూడం. ఆయన ప్రార్థన చేస్తాను అనడంలో, వీళ్ళు ప్రార్థన చేయమని అడగడంలో మధ్యలో ఉన్నటువంటి మెట్టులను పాటించడం చూస్తాం. ఈ చివరి మాట ఉన్నతమైనటువంటి మాట. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నాం. ఎంతమంది ఉన్నారు ఈరోజు అయ్యా నీ దృష్టికి మేము పాపాత్ములం అని ఒప్పుకునేవాళ్ళు? మనుషుల దృష్టికి మనం పాపాత్ములుగానే ఉంటాం. ఒక 10,000 ఇచ్చామనుకోండి, మనుషుల దృష్టికి మనంత నీతిమంతులు ఉండరు. ఒక 10,000 ఇవ్వపోయామనుకోండి, మనకంటే పాపాత్ములు. సో మనుషుల దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేది అసలు అవసరమే లేదు. అందుకే వీళ్ళు అంటున్నారు, ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి మేము పాపాత్ములు ఒప్పుకున్నాం. మనం ఒప్పుకోలు దేవుని దృష్టికి సంబంధించింది అయి ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. చూడండి, వీరు చేసిన పాపం ఏంటి ఇంతకీ? వారు చేసిన పాపం చిన్న పాపం కాదు. 2, 3, 4 వచనాలు చదివి ఈ మాటలు ముగించి వేద్దాం. మందసము, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. మందసము కిర్యతారీములో నుండి నా కాలము 20 సంవత్సరములు ఆయన ఇజ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. వీళ్ళు ఎంత పాపం చేశారంటే ఇప్పుడు దేవుణ్ణి అనుసరించాలని దుఃఖిస్తూ ఉన్నారండి. అంటే ఎంతగా దూరం అయిపోయారు చూడండి దేవునికి. ఇంతగా ఇజ్రాయేల్ ప్రజల్లో మారు మనసు కలగడం, ఇంతగా ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుని వైపు తిరగడంలో దుఃఖించడం బహుశా కొన్ని సందర్భాల్లో ఒక సందర్భం. అది రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి అనుసరింపడానికి ఏం చేస్తున్నారు? దుఃఖిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు చేసిన పాపాలు చూడండి, 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఏమని, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకోండి. పూర్ణ హృదయంతో మల్లుకోనటువంటి సందర్భం వారు చేసిన పాపం. దాని అర్థం ఏంటంటే, ఆ తర్వాత చూడండి, అన్య దేవతలను, అషారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పి ఆయనను సేవించు. అంటే 2 పడవల మీద కాలు అనమాట. అటు అన్ని దేవతలను పూజిస్తున్నారు, ఇటు దేవుణ్ణి. చూడండి, దేవుడు ఎంత స్పష్టమైన వాడంటే, మనం పూజించడం, సేవించడం ఆయనకు అవసరం లేదు. మనం ఆయనకి ప్రార్థన చేయడం, విశ్వాసం కలగడం, ఉపవాసం, ఇవన్నీ కాదు ఆయనకు కావాల్సింది. అవి సంపూర్ణంగా ఆయనకే చేస్తున్నామా అనేది ఆయన కోరుకునేది. అందుకే మొదటి ఆజ్ఞ, మొదటి మాట అదే, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించడంలో అరవకొరగా సేవిస్తానంటే ఆయన కోరుకోడు. వీరు చేసిన పాపం అల్టిమేట్గా ఒక్క మాటలో ఏంటంటే 2 వైపుల స్థితి. ఇప్పుడు వారు అది ఒప్పుకుంటున్నారు, ప్రభువా మేము అన్ని దేవతలను సేవించాం, నిన్నేం సేవించకుండా ఏమి లేవు,
నిన్ను సేవిస్తానే ఉన్నాం, కానీ ఇప్పుడు మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం. అదేంటి? ఇంకెప్పుడు అన్ని దేవతలను సేవించాం. ఆ తరుపతి వచనాల్లో ఉంటుంది, వారు వాటిని తీసివేసి. 4వ వచనం చూడండి, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అషోరేతు దేవతలను ఉంచుకున్నారా, తీసేశారా? ఆ మాట చూడండి, యెహోవాను మాత్రమే సేవించిరి. అదే దేవుడు కోరుకునేది, మాత్రమే. పూర్ణ హృదయం అంటే అది అర్థం, దేవుణ్ణి మాత్రమే సేవించడం. లోకంతోనూ దేవునితోనూ నేనున్నానంటే అసలు ఆయన అది చూడడు, అది ఆయనకి అవసరం లేదు. ఆ ప్రార్థన ఆయన ఆలకించడం. ప్రభా ఆదివారం చర్చికి వస్తాను, శనివారం సినిమాకి వెళ్తాను, పర్లేదు కదా అంటే ఒప్పుకోడు. ఆదివారం నీ వాక్యం వింటాను, ప్రతిరోజు నేను సీరియల్ చూస్తాను, నీ వాక్యం వింటున్నాను కదా ప్రభా అంటే ఒప్పుకోడు. అసలు వినొద్దనే చెప్తాడు. ప్రభా నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇష్టానుసారంగా లోకంతో జీవిస్తున్నాను, అయినా నేను నిన్ను స్తుతిస్తున్నాను కదా, ఆరాధిస్తున్నాను కదా అంటే పని లేదు, అవసరం లేదు. చూడండి, చివరిగా ప్రకటన గ్రంథంలో ప్రభు అదే చెప్పాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. ప్రభు కోరుకునేది ఏంటి? అటైనా ఉండు, ఇటైనా ఉండు, నిలువెచ్చగా వద్దు. ఒకవేళ ఉంటే అక్కడ రాయబడిన మాట చాలా ఘోరమైనటువంటి మాట. అంటే ప్రభువు దానికి తట్టుకోలేడు, ఓర్చుకోలేడు. కాబట్టి 4 కారణాలు లేదా 4 మెట్లు ప్రభువు మన ప్రార్థనలు ఆలకించడానికి. ప్రభువు ప్రత్యేకించి రక్షణ కాపాడడంలో, విజయాన్ని అందించడంలో మన ప్రార్థనలు ఆలకించడానికి. మొదటిది, అక్కడికి రావాలి, దేవుని మాటకు లోబడడం అనేటువంటి ఆలోచన. రెండవది, మన హృదయాలను కృమ్మరించాలి. మూడవది, ఉపవాసం చేయాలి. నాలుగవది, నేను పాపినని, ఏ పాపాన్ని అయితే చేస్తున్నామో దానిని ఒప్పుకోవాలి. చూడండి, ఈరోజు ఎంత మోసం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవుల్ని, పాపాలను ఒప్పుకోమని చెప్పట్లేదు. నీకే అవసరం ఉందో చెప్పు, ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తాడు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదే. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు పాపాన్ని ఒప్పుకుంటేనే దేవుడు నీకు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సుంకరి పరిచయని జీవితంలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఎందుకు ప్రభు సుంకరి ప్రార్థన వింటున్నాడు? ఎందుకంటే సుంకరి నేను పాపినని, ఎక్కడైతే పాప క్షమాపణ లేదో, ఎక్కడైతే పాపపు ఒప్పుకోలేదో అక్కడ ప్రభు ప్రార్థన కూడా ఆలకించండి. తల ఉంచుదాం, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రభువు మన ప్రార్థన ఆలకించాలి అంటే ప్రభువు ప్రత్యేకించి మనం ఏ స్థితిలో అయితే ప్రభువును అయా ఈ ప్రార్థన ఆలకించు అని విజ్ఞాపన చేస్తూ ఉన్నామో, అలా ప్రభు ఆలకించాలంటే ఈ 4 స్థితులు మన జీవితాల్లో ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలుతో అదే చెప్తున్నారు, అయ్యా మేము గెలిచేంతవరకు, ఈ ఫిలిస్తీయులతో మేము విజయం పొందేంతవరకు, రక్షణ పొందేంతవరకు నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు, నువ్వు ఆగక ప్రార్థన చేయి. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థనలు ఆలకించుటకు మన స్థితులు ఇలా ఉండాల్సి ఉన్నాయి. ఆయన మాటకు లోబడి ఉండాలి, మన హృదయాలను ఆయన దగ్గర కుమ్మరించుకోవాలి, ఉపవాస స్థితి కలిగి ఉండాలి, అదే రీతిగా పాపినని ఒప్పుకోవాలి. తలలోంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభా, అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ మాట మేము అడగడంలోనూ మీరు ఇవ్వడంలోనూ అర్థం మాత్రమే కాదు ప్రభా. మేము అడగడంలో స్థితిని కలిగి ఉండాలి, మీరు ఇవ్వడంలో ఆ స్థితిని చూస్తారు ప్రభా. సమూయేలు ఇజ్రాయెల్ ప్రజల మధ్య జరుగుతున్న సంభాషణ సందర్భం అదే. సమూయేలు ప్రార్థిస్తానని చెప్పడం, ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థించమని అడగడం, ఆ మధ్యన ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అయ్యా ఆ స్థితి మాకు జీవితాల్లో కలిగించండి. అప్పుడే ప్రార్థన విని ఇజ్రాయెల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చారు ప్రభా. ఫిలిస్తీన్ల మీద
గెలవడం అనేటువంటిది మీరు యుద్ధంగా చేశారు. ఆ స్థితి మా జీవితాల్లో మేము పోరాడుతున్నటువంటి సమస్యల పట్ల, మేము పోరాడుతున్నటువంటి ప్రభా ఇబ్బందికర పరిస్థితుల పట్ల, మేము పోరాడుతున్నటువంటి అపవాది ఆలోచనల పట్ల, ప్రభా అపవాది లోక ఆశల పట్ల సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తూ, ఇంకా ప్రభా మీ ఎదుట ఏ ప్రార్థన విజ్ఞాపన కోసం ప్రతిఫలం నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ స్థితులను అనుగ్రహించమని ప్రభా ఈ రీతిగా మీ మాటలకు లోబడి జీవిస్తూ ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రతిఫలం పొందుకున్న ప్రార్థన జీవిత ప్రతిఫలాన్ని మేము పొందుకున్నట్లు కృప దయచేయమని ఈ మాటలు అనుగ్రహించినందుకు అందించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తే మనవలను యేసుక్రీస్తునామాన బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా ప్రత్యేక